మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వాసు. రైల్వే కోటూరు నియోజకవర్గ పరిధిలోని చిట్వేలి మండలంలో ఈరోజు మనం ఉన్నాం. 2024లో ప్రజల ఆదరణ ఎవరికి ఉంది, ఏ పార్టీ వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 2024లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటున్నారు? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే ఎంతో మందికి పథకాలు అవన్నీ ఇస్తున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తా అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు పథకాలు. చంద్రబాబు నాయుడు మాటలు చెప్పడమే కానీ చేసేదంతా వాస్తవాలంటే జనాలకు అందరికీ తెలుసు ఎట్లా ఏందని. చంద్రబాబు నాయుడు వస్తే ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం జరుగుతుంది అని జనాలకు అందరికీ తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలకి అప్పుల పాలు అయిపోతుంది అని అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చే పథకాలకు అప్పుల పాలు కాకుండా సింగపూర్ అవుతుందా? కాదు కదా. జగన్మోహన్ రెడ్డి పథకాలు ఒక అమ్మఒడి ఒక బిడ్డకు మాత్రమే అన్నాడు. చంద్రబాబు నాయుడు అట్ట కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానంటున్నాడు. 18 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల వరకు ప్రతి ఆడ మనిషికి 15,000 పింఛన్ ఇచ్చాను అని చెప్తున్నాడు. అప్పుడు సింగపూర్ అవుతుందా? అప్పుడు అప్పుల పాలు కదా. అప్పుడు రేట్లు పెంచరా? ప్రతిదీ కూల్ రేటు పెరిగే కొద్దీ రేట్లు అన్నీ పెరుగుతూనే వస్తాయి. రేట్లు పెరిగే కొద్దీ కూల్ రేట్లు పెరుగుతాయి. అదే వాస్తవం. అది కాకుండా ఇంకా పథకాలు ఇచ్చిన దానికి సోమరపోతులు అవుతారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలకి సోమరపోతులు అయితే ఆయన ఇచ్చే పథకాలకి సింగపూర్ అవుతుందా? అప్పుడు అప్పుల పాలు కాదా? జనాల మీద బరువు పడదా? అది తెలుసు కదా జనాలకు అందరికి. జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. 2024లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు? ఎన్డీఏ కూటమి వస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం ఈ ప్రభుత్వాన్ని 2019 నుంచి 2024 వరకు చూసినాము. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందికరం పడుతున్నారు. ఎందుకంటే కరెంట్ బిల్ కానీ 4 స్కూల్ కరెంట్ బిల్ పెంచారు. అందులో బస్ ఛార్జీలు పెంచారు 4 times 5 times. అందులో ఇది ఒకటి ల్యాండ్ టైటిల్ ఒకటి ఇబ్బంది పడుతున్నారు ప్రజల్ని, రైతులను కానివ్వండి. ఇంకా బయట స్కూల్కి కానీ వాళ్ళ పార్టీ కలర్స్ కానీ కొట్టడం వలన చాలా కోట్ల నష్టం అనేది కలిగించారు. అభివృద్ధి ఏం జరగలేదంటారా ఈ ప్రభుత్వంలో? ఎక్కడ జరిగిందండి? చూడండి, ఫస్ట్ ప్రభుత్వం ఏర్పడి నుంచి అదొక భవనం ప్రజాభవనాన్ని కూల్చడం జరిగింది. ఇసుక దందా కూడా చాలా జరిగినాయి. బేల్దారులు కానివ్వండి, మేస్త్రి కూలీలు కానివ్వండి, సిమెంట్ పెరగడం కానివ్వండి, ఇసుక ధరలు అధికంగా పెంచడం కానివ్వండి, చాలామంది కూలీలు కూడా రోడ్డు పడడం, బయట పడడం లేకుండా వాళ్ళకు బ్రతకడానికి కూడా ప్రతిరోజు 300, 400, 500 సంపాదించే వాళ్ళు కూడా ఈరోజు ఖాళీగా ఉన్నారు కొన్ని రోజులు. సో ఆ విధంగా కూడా ఎక్కడ ఉన్నటువంటిది డెవలప్మెంట్ అనేది జరగలేదు. అందులో రాజధాని కూడా 3 రాజధానులు అని చెప్పారు. 3 రాజధానులు కూడా ఏది కూడా కట్టలేదు. ఉన్నారు అటు ఇందు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి రాజధాని చెప్పారు. అమరావతి రాజధాని కూడా నిర్మించలేదు. తర్వాత కూడా వీళ్ళు వచ్చిన జగన్ గారు ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాత 3 రాజధానులు అని చెప్పారు. ఆ 3 రాజధానులు కూడా ఎటువంటి ఒక్క రాజధాని కూడా కట్టలేదు. సో ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది? ఉన్న కంపెనీలు కూడా బయటకు వెళ్ళినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అమరాజా బ్యాటరీ అనేది ఉండింది చాలా సంవత్సరాల నుంచి. వీళ్ళు ఎప్పుడైతే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కంపెనీ, అమరాజా కంపెనీ, బ్యాటరీ కంపెనీ కూడా బయటకు అనేది వెళ్ళిపోవాల్సింది. ఏంద్రా అంటే వీళ్ళు ఏమంటే పొల్యూషన్ ఉందని చెప్పారు. ఇందు ముందు లేని పొల్యూషన్ ఇప్పుడు ఎలా వచ్చిందండి పొల్యూషన్? సో చాలా కంపెనీలు కూడా బయటకు వెళ్ళిపోయినాయి. ఎటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా రావడం లేదు. సాఫ్ట్వేర్ చాలా మంది కూడా సంవత్సరానికి 2 లక్షల మంది 3 లక్షల మంది బయటకు వస్తున్నారు, ఇంజనీరింగ్ అయిపు చేసుకుని, డిగ్రీ అయిపు చేసుకుని. 2024లో ఎవరు అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందని నా నమ్మకం. దేనికని అంటే ఒక సచివాలయం అద్భుతం. ఇది వరకు ఏ గవర్నమెంట్ కానీ ఇండియాలో ఇంతవరకు ఏ స్టేట్లో అక్కడ ఏ గవర్నమెంట్ కానీ ప్రవేశపెట్టలేని ఒక వ్యవస్థ, ఒక గవర్నమెంట్ వ్యవస్థ. అలాంటి వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజలకి అన్ని విధాలుగా సేవలు. ఇది వరకు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ వ్యవస్థలో ఏది తీసుకున్నా, ఏ వర్క్ చేయాలన్నా కానీ ఎన్నో నెలల తరబడి జరిగేది. అదే సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఒక నెలల లోపలే ఏ పనైనా జరిగిపోతుంది. ఇలాంటి వ్యవస్థ ప్రవేశపెట్టి ప్రజల్లోకి మంచి కార్యక్రమాలు జరిగేలా తీసుకొచ్చిన దానికి అతన్ని. ఇంకో విషయం తీసుకుంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకు అమ్మఒడి అద్భుతమైన పథకం. ఇంకోటి మన కోర్టులు, ఈ సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు కూడా ఇస్తారన్నారు. 2014 ఎలక్షన్లో సూపర్ 6 కాదు, సూపర్ 600 పథకాలు చెప్పారు. మేనిఫెస్టో కూడా మన జగన్ గారు చూపిస్తానే ఉన్నారు ప్రతి ప్రచారంలోనూ. ఏ ఒక్క హామీ నెరవేర్చారు? ఒక్కటి రుణమాఫీ అన్నారు. రుణమాఫీ నెరవేర్చారా? లేదు.
నిరుద్యోగ భృతి అన్నాడు, అది లేకపోయా. ఇది డ్వాక్రా సంఘాలు రుణమాఫీ అన్నాడు, అది లేకపోయా. ఏ ఒక్కటి చేయకపోయా. అతని ప్రజలు ఏ విధంగా నమ్మాలి? అతని మీద నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముతాం. జగన్మోహన్ రెడ్డి సీఎం. 2024లో ఏ ప్రభుత్వం వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటున్నాను? మనకు కూటమి ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. దేనికని? ఈ 5 సంవత్సరాలు మనం చూసాం, ఒక కంపెనీ తీసుకుని రాలేదు, ఒక రోడ్లు సరిగ్గా లేవు, మనకు అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువైపోయింది. ఈ కంపెనీస్ లేని దానివల్ల మనకు ఒక జాబ్ కూడా లేదు. దాన్ని చంద్రబాబు నాయుడు వస్తే మనకు కంపెనీస్ వస్తాయి ఆటోమేటిక్గా, మనకు బాగా డెవలప్మెంట్ ఉంటుంది. ఈ పథకాలు ఇస్తూ మనకు అన్ని మిగతాటి కూడా బాగా డెవలప్ చేస్తూ ఉంటారు. పథకాలు జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చినారు కదా. పథకాలు ఇప్పుడు మన ఇంట్లో మనం సపోజ్ మనమే ఉన్నాము, మనకేం ఇన్కమ్ లేదు, మన దగ్గర 10,000 ఉంటుంది. 10,000 ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ మిగతా మన దగ్గర ఏమి ఉండదు కదా, ఆడికి అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది. మనకి ఇన్కమ్ చూపిస్తూ మనం పథకాలు ఇస్తే మనకు గ్రోత్ కూడా ఉంటుంది మన స్టేట్కి. చంద్రబాబు నాయుడు మనకు ఇన్కమ్ తీసుకొస్తూ పథకాలు కూడా ఇస్తూ ఉంటారు. కూటమి ప్రభుత్వం వస్తే మాకు బాగుంటుంది. 2024లో నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నాం. దేనికని? ఎందుకంటే సామాన్య ప్రజలకి, పేదలకి విద్యా వైద్యం, ఉచిత వైద్యం అందితే చాలు, వాళ్ళ కుటుంబం డెవలప్ అవుతుంది. కుటుంబం డెవలప్ అయితే గ్రామాలు డెవలప్ అవుతాయి. గ్రామాలు డెవలప్ అయితే రాష్ట్రం డెవలప్ అవుతుంది. రాష్ట్రం డెవలప్ అయితే దేశం డెవలప్ అవుతుంది. కనుక ప్రతి కుటుంబము, దేశం డెవలప్ అవ్వాలన్నా కూడా సామాన్య ప్రజలకి విద్యా వైద్యం ఉండాలి. ఆ రెండు ఇచ్చేసాలు ప్రజలకి, ఇంకేమీ అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సమకూర్చుకోగలుగుతారు. వాటికి మాత్రమే భరాయించలేకుండా అయినా హాస్పిటల్ బిల్లులకి లక్షల్లో సామాన్య ప్రజలు పెట్టుకోవాలంటే వాళ్ళ వల్ల కాదు. వైఎస్ఆర్ ప్రభుత్వం వల్ల ఒకటి మాత్రమే ఇది సాధ్యపడుతుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా హామీలు కానీ ఇలాంటి పథకాలు కానీ ఎక్కువ ఇస్తున్నారు. హామీలు, పథకాలు ఇంతకు ముందు ప్రభుత్వంలో కూడా ఇచ్చాడు ఆయన. కాకపోతే ఆయన ఇచ్చిన హామీలని, పథకాలను ఏటిని నెరవేర్చలేదు. కాబట్టి మళ్ళీ ఆయన నమ్మి వేయడానికి సిద్ధపడ్డలేదు. 2024లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మనకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి బాగుంటుంది. దేనికి? మాకు ఏంటికి బాగా చేస్తాడంటే ఎరువు మూటలు తగ్గిస్తాడు, కరెంట్ ఛార్జీ తగ్గిస్తాడు, గ్యాస్ తగ్గిస్తాడు, అన్నిటికీ బాగుంటుంది. ఈ ప్రభుత్వం వచ్చాక ఇంటి ధరలన్నీ పెంచేసాడు రైతాంగానికి. మేమేం చేయాలా? అసలు ఎరువు మూటలు వస్తే పట్టించుకోకపోయినా